దేవునికి స్తోత్రములు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన మాటలు మనం చదువుకుందాం. కొద్ది నిమిషాలు దేవుడు వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలా శ్రేష్టమైన మాటలతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఆధారపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగినైనా మీ కొందనాలు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ కృపలో నీ దయలో భద్రపరచండి ప్రభా. వింటున్న మాకును అలానే ప్రభా నా తండ్రి ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రేమిస్తున్న వారందరికీ ప్రభా నీ వాక్యం ద్వారా మా జీవితాల్లో మార్పును కలుగు చేయమని అడుగుతున్నాను. ప్రభా చాలా చక్కనైన మాటలు మీరు మాతో తెలియజేస్తున్నారు. ఆత్మీయ జీవితానికి ఆటంకం ఉన్న వాటిని ప్రభా తీసివేయటానికి నీ పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటలను బట్టి మేము సరి చేసుకోవడానికి నీ కృప మీ కనికరాన్ని మాకు దయచేయమడుతూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఇక్కడ రాయబడిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు పత్రికలో రాయబడిన మాట ఏంటంటే నాలుక గురించి తెలియజేస్తున్నాడు. అది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అది మరి నాలుక లేకుండా మనం మాట్లాడటం చాలా కష్టం, మాట్లాడలేము కూడా. మాట్లాడటానికి నాలుక ఎంత ఉపయోగం. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే అది బహుగా అదురుపడుతూ ఉంటుంది. అవును, అది అదురుపడుతూ ఉంటుంది, అంటే అతిశయపడుతూ ఉంటుంది. లేకపోయినా ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యందు దేవుని యొక్క మాటల ద్వారా మనం అతిశయించబడాలి. కానీ ఒక్కోసారి డంబం కూడా మాట్లాడుతూ ఉంటుంది. నాలుక యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఒక మంచి చెడ్డలను తెలియచేస్తుంది. అంత మటుకే కాదు, నాలుక ఆశీర్వదించుద్ది, ఆశీర్వాదకరంగా మాట్లాడుద్ది. రెండోది శాపవచనాలతో కూడా మాట్లాడుద్ది. మనము దేంట్లో ఉన్నామో అలాగ మాట్లాడటానికి గల కారణాలు ఏంటిదో మనము జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం తెలియచేస్తుంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే, మనం చదువుకున్నట్లయితే అది చాలా చిన్న అవయవం అని రాయబడింది. అది మాట్లాడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. సారము కలిగిన మాటలు మనం మాట్లాడాలి. జీవపు మాటలు మనం మాట్లాడాలి. అంతేగాని సారము లేని మాటలు, మన మాటల ద్వారా ఒక వ్యక్తి జీవితంలో గాయపరచబడి అది గుర్తుండిపోయేలాగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే నాలుక ద్వారా మాటలు మనం మాట్లాడుతున్నాము. దేవుని నామాన్ని స్తుతించవలసిన భాగ్యాన్ని మనము అతిశయించటం ద్వారా, మనం ఇష్టానుసారంగా మాట్లాడటం ద్వారా దేవుని నామాన్ని ఘనపరచవలసిన మనము కొన్ని సందర్భాల్లో దేవునికి అవమానకరంగా మనం ఉంటామని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే అదిగో దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే నాలుక నిప్పు లాంటిది, ఒక కుటుంబాన్ని కట్టుద్ది, ఒక కుటుంబాన్ని పడద్రోసుద్ది. ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది, ఒక వ్యక్తిని గాయపరుస్తుంది. అందుకని నేనేమన్నాడు, నిప్పు చాలా కొద్దిగా నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టుద్ది.
అందుకనే కొన్ని కుటుంబాలను నాశనం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో కొంతమంది మాట్లాడే మాటలు ఎలాగుంటాయంటే, కత్తి లేకపోయినా కత్తిపోటులు లాంటి మాటలు ఉంటాయి. కొంతమంది మాటలు ఎలాగుంటాయంటే, ఇంకెందుకు ఈ జీవితం, దీన్ని విడిచిపెడితే పోద్ది కదా అనే పరిస్థితికి వస్తుంది. కొంతమంది జీవితంలో ఎలాగుంటుందంటే, ఆ మాటకి ప్రతీకారం తీర్చుకోవాలని తపన పడుతూ ఉంటాం. కారణం అంటే అది విస్తారముగా కాల్చివేస్తూ ఉంటుంది. అంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నరకయాతన చూపిస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడే మాటలు చాలా తెలివిగా అనుకుంటాం, కానీ చాలా దోషం ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే, ఇతరుల్ని ఆశీర్వాదకరంగాను, ఇతరులకు శ్రేయస్సు కోరి, ఇతరుల క్షేమాన్ని బట్టి మనం మాట్లాడాలి, కానీ గాయపరిచేవారిగా మనం మాట్లాడకూడదు. అంటే మన మాటల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం పోగొట్టుకుంటాము. అలా ఉండటానికి వీలు లేదని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. నాలుక అగ్నియే. అవును, అంటే అగ్నికి ఒక దానిని కాల్చడానికి అగ్నికి ఎంత శక్తి ఉంటుందో, ఒక వ్యక్తిని పడద్రోయటానికి నాలుకకు అంత శక్తి ఉంది. అగ్ని ఏం చేస్తుంది? ఏ వస్తువునైనా కాల్చివేస్తుంది, బూడిద చేసేస్తుంది. అంటే వస్తువు యొక్క రూపాన్ని పోగొట్టుద్ది. అంటే మనసును గలిబిలి చేసేస్తూ ఉంటుంది. అగ్ని యొక్క ఉద్దేశం ఏంటంటే, అగ్నికి మనం ఎవరు కూడా వెళ్ళలేము, దాన్ని ఏం చేయలేము. నాలుక కూడా అలాంటిదే. నాలుక అగ్ని, జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలుక మన అవయవములు ఉంచబడింది, కానీ మన యొక్క జీవితంలో మరి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేస్తుంది. అంటే నీ మాట ద్వారా నీ యొక్క జీవితము మాలిన్యం, అంటే అపవిత్రమైపోతుంది. నీ మాటలు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే, అంటే నీ నాలుక నీ అదుపులో లేకుండా నువ్వు మాట్లాడితే ఏమవుద్దంటే, నీ జీవితంలో మురికి మట్టి పట్టుద్ది. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాత్రికాల సమయంలో. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నానంటే, ఆత్మీయంగా ఎదగాల్సిన నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మన యొక్క మాటలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. చిన్న మాటే కదా, ఏమైందంటే ఏమైంది, చిన్న మాటే కదా అని అంటే కుదరదు. ఆ చిన్న మాట తెలియకుండా అనాలోచనగా మాట్లాడిన మాటలు గుచ్చుకున్నప్పుడు, జీవితాన్ని గుచ్చుకున్నప్పుడు, బాధపరుస్తున్నప్పుడు అవి మానలేని మచ్చగా మిగిలిపోతాయి. అలాంటి మాటల ద్వారా ఆత్మీయ జీవితంలో ఎదగలేం. అటు వారిని ఇతరులను గుచ్చుతూ, ఇతరులను బాధ పెడుతూ, ఇతరుల్ని సందేహిస్తూ, ఇతరుల్ని బాధ పెట్టడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ఎదగలేం. దేవునితో మనం అసలుకి దేవునితో మాట్లాడాలి. దేవుడు మాట్లాడిన మాట నేను వినాలి. దేవుడు నాతో ఏమి మాట్లాడినాయన్నాడు, నేను నా అవసరతను బట్టి నేను దేవునికి ఏది నేను తెలియచేయాలనుకున్నానో దేవునితో మాట్లాడే ఒక సాధనమై ఉంది నాలుక. దేవునితో మాట్లాడగలిగిన ఒక సాధనమై ఉంది నాలుక అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మరి కొన్ని మాటలు మనం చదివితే సామెతల గ్రంథంలో మరి 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, మంచి నాలుక ఎలాగుంటుంది ఇక్కడ రాయబడి ఉంది. సొలొమోను చక్కగా రాస్తున్నాడు, దేవుడు రాయిస్తున్నాడు ఈ మాటల్ని. సొలొమోను ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట అంటే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని రాయబడింది. అంటే నీతిమంతుల యొక్క మాటలు ఎలాగుంటాయి అంట, ప్రశస్తమైన వెండి వంటివి. అంటే నీతి కలిగిన వారి యొక్క మాటలు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాయి. నీతిమంతులు ఎవరు? దేవుణ్ణి ఎరిగిని, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కొరకు సిద్ధపాటు కలిగి, ఆయన కొరకు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని తన జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారు ఎవరై అంటే నీతిమంతులు. దేవుని కొరకు సమర్పించుకొని బ్రతకాలనుకున్న వారు నీతిమంతులు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంట, వారి నాలుక ఎలాగుంటుందంట, ప్రశస్తంగా ఉంటుంది. చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడతారు. అదేంటిది? మంచి నాలుకను పోలి ఉన్నది. అలాగనే సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చదువుకుంటే, 25వ అధ్యాయము
11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక రాయబడి ఉన్నది, ఎలాగ మాట్లాడాలో కూడా అక్కడ రాయబడి ఉంది. అంటే మన నాలుకని ఎలాగ అదుపులో పెట్టుకోవాలో కూడా అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే సమయోచితంగా పలకబడిన మాట. ఎలాగంట సమయోచితంగా పలకాలి. మనము చాలా ఉపయోగకరమైన మాటలు మనం మాట్లాడాలి. ఇబ్బందికరమైన మాటలు మనం మాట్లాడకూడదు. సమయాన్ని బట్టి అక్కడ ఏమి మాట్లాడుతున్నారో దాన్ని అర్థం చేసుకొని మాట్లాడాలి. అక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో దానిని జ్ఞాపకం చేసుకొని గమనం చేసుకొని మనం మాట్లాడాలి. 10 మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం సమయోచితమైన మాట. ప్రభా, ఇదిగో నేను ఈ సందర్భాల్లో నేను ఏది మాట్లాడాలో మీరు నాకు తెలియచేయండి. నాకు ఈ మాటల ద్వారా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. సమయోచితమైన మాటల. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా ఉందో. సమయోచితంగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్లు వంటిదని రాయబడింది. అంటే ఇది మంచి మాటలు ప్రియులారా. అంటే మంచి నాలుక చేసే పనులు ప్రియులారా. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మంచి నాలుక, నీతిమంతుల యొక్క నాలుక ప్రశస్తముగా మాట్లాడుద్ది. మంచి మాటలు, మంచి సలహాలు చెప్పొద్ది. ఇక్కడ 25:11 ఏముంది? సామెతల్లో ఏమి రాయబడింది? సమయోచితమైన ఆలోచనకరమైన మాటలు మాట్లాడాలి. అనాలోచనమైన మాటలు మాట్లాడు. దానికి మనకి సంబంధం లేదు, అసలు మనకు అది అవసరత లేదు. అయినా దాని గురించి మాట్లాడి 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 మన సమయం అంతా వేస్ట్ చేసుకుంటాం. దాని గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరత లేదు. ఇవి చాలా శ్రేష్టమైన మాటలు. వాక్యం తెలియచేస్తున్న మాట ఏంటంటే ఇది చాలా శ్రేష్టమైన మాటలు. ఇవి మంచి నాలుక చేసే పనులు. నీతిమంతులు మంచే చేస్తారు. రెండవది సమయోచితంగా మాట్లాడతారు. అంటే సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఎలాగ మాట్లాడాలో వాళ్ళు అలాగ మాట్లాడతారు. అది మంచి నాలుక. రెండవది కూడా మనం చూస్తే ప్రియులారా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామా? సామెతల గ్రంథము, బైబిల్ని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయములో రాయబడిన మాట 4వ వచనంలో నేను చదువుతున్నాను ప్రియులారా. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగునని రాయబడింది. ఏ నాలుక అంటే ఇది? సాత్వికమైన నాలుక. ఇందాకను నీతిమంతుల నాలుక, రెండోది సమయోచితమైన నాలుక, మూడోది ఇక్కడ ఏం రాయబడిందంటే సాత్వికమైన నాలుక. దయగలిగిన మాటలు, నిదానమైన మాటలు, తన్ను తాను తగ్గించుకొని ఇతరులను నొప్పించకుండా మాట్లాడే మాటలు జీవవృక్షానికి సంబంధించినవి అంట. అంటే చిన్న మొక్క పెద్ద చెట్టై, ఆ చెట్టు పెద్ద విస్తారమై ఎంత వృక్షముగా ఏర్పడిన తర్వాత దాని కింద పక్షులు కావచ్చు, పైన కావచ్చు, కింద మనుషులు కావచ్చు, ఎలాగైతే ఉంటారో మన మాట్లాడటం ద్వారా, దేవుడిచ్చిన మాటలు మాట్లాడటం ద్వారా దేవుని యొద్దకు మనం ఆకర్షించే వారిగా మనం ఉండాలి. అంతే తప్ప ఆయన ప్రజలను మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. అలాగ మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడితే ఇంకా వీళ్ళ దగ్గరికి ఎప్పుడు మనం రాకూడదు, మనం వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటుంది? సాత్వికమైన మాట అంటే నిదానించి ఆచితూచి మాట్లాడే మాటల ద్వారా ఏమవుద్దంట? అనేక మంది దేవుని యొద్దకు ఆకర్షించబడతారు. అలాంటి నాలుకగా ఉండాలి మనము. అలాంటి మాటలు మన నోటిలో నుంచి మనకు రావాలి. అలాంటి మాటలు దేవునికి ఇష్టమైన మాటలు అవి. ఏమన్నాడు? జీవవృక్షానికి సంబంధించబడినవి. కానీ అది ఆత్మను భంగం చేసే మాటలుగా ఉండకూడదు. దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చినటువంటి మంచి స్వభావాన్ని భంగాను కలిగచేసే మాటలు మనకు ఉండకూడదు. అదే నోటిలో నుంచి ఆశీర్వాదము, అదే నోటి నుంచి శాపము, అదే నోటి నుంచి మంచి, అదే నోటి నుంచి చెడు ఉండకూడదు. అలాంటి జీవితం మనకు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. ఎవరిని కూడా తోలనాడటానికి వీలు లేదు. తోలనాడితే నీవు పాపివి, దేవుడు క్షమించడు. కారణం ఏంటంటే ప్రార్థన చేసుకునే వారిపైన, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారిపైన నువ్వు అలాగ మాట్లాడటం మంచిది కాదు. ఏది విన్నావో, ఏది చూసావో అదే మాట్లాడాలి. దానికి 2-3 మాటలు కలిపి గాయపరిచే వారిగా మనం ఉండకూడదు. గాయపరిస్తే మనకు వచ్చే ప్రయోజనం లేదు. ఏమి పోగొట్టుకుంటామంటే
ఒక మంచి నాలుకకు దేవుడు మాట్లాడవలసిన పదాలని, ఒక మంచి వారిగా మనం ఉండవలసిన జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం. దానివల్ల ఏం ప్రయోజనం ప్రియులారా? అందుకనే వాక్యంలో చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనపడుతున్నాయి. రోమీలకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక చూడండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. 14వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటని నేను చదువుతున్నాను ప్రియులారా. ప్రతి 11వ వచనం నుంచి చదువుతున్నా. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెనని రాయబడింది. జ్ఞాపకం చేసుకున్నారు ఈ మాట. మనం మాట్లాడే మాట లెక్క పత్రం లేకుండా ఉండదు, అన్నిటికీ లెక్క ఉంటుంది. అవన్నీ కూడా జమ చేస్తాడు ఆయన. ఏమన్నాడు అక్కడ? ప్రతి నాలుకయు దేవుని స్తుతించాలని నేను ఇచ్చాను. మీకు నేను ఇచ్చిన అవయవం ఏంటంటే నన్ను స్తుతించాలి, నా నామాన్ని గణపరచాలని మీకు నేను వాక్కునిస్తే, మాట్లాడడానికి శక్తినిస్తే, మాట్లాడడానికి ఉపయోగపడే నాలుకనిస్తే, మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా? వాక్యాన్ని పరిశీలన చేయండి. ఏమంటున్నాడు? దేవుణ్ణి స్తుతించును అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడదు, మీరు నన్ను స్తుతించాలి, మీరు నా నామాన్ని గణపరచాలి, మీరు నన్ను అడగాలి అని వాక్యం తెలియచేస్తుంది. అతమడిగా కదా అని రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరిని గాయపరుస్తావు? ఒకవేళ భర్తను గాయపరుస్తావా? భార్యని గాయపరుస్తావా? బిడ్డలను గాయపరుస్తూ ఉంటావా? ఇంకా సంఘాన్ని, సేవని ఇంకా గాయపరుస్తూనే ఉంటావా? మాటలు క్రైస్తవుడికి ఇంకా అట్లా బ్రతుకుతూనే ఉంటావా? ఇటు గాయపరచడం, ఇటు క్రైస్తవుడిగానే ఉంటావా? ఎలాగా? జ్ఞాపకం చేసుకో, ఆలోచన కలిగి జీవించు. వాక్యం ఏముంటుంది? నువ్వు మాట్లాడిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకు పనికిరాని దానిని మీద మోయాల్సిన అవసరత ఏముంది? దానిని విడిచిపెట్టమని చెప్తున్నాడు. నేను నిన్ను స్వతంత్రుడిగా చూడాలనుకుంటున్నాడు, కానీ బానిసగా నిన్ను చూడాలనుకోవట్లేదు ఆయన. నేను నిన్ను విడిపించింది, కట్టుల నుంచి విడిపించింది, విడుదల చేసింది దేనికంటే, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చింది దేనికంటే, నీ నోటి మాటల ద్వారా, నీ నాలుక ద్వారా ఏం చేయాలి? నువ్వు నన్ను స్తుతించాలి. రోమీలకు రాసిన పత్రికలు రాయబడిన మాట ఇవి. వాక్యం అంటుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను పరిగణలో తీసుకుంటే నేను లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు దేవుని లెక్క అప్పగింపవలెను అని రాయబడింది. అవును ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో వాక్యాన్ని వింటున్నాం. మనము నాలుకను చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటానికి లేదు. చూసింది ఒకటి, చెప్పేది ఒకటి, మాట్లాడింది ఒకటి, దానికి మళ్ళీ 2-3 కలిపి చెప్పడం ఒకటి. మనుషుల హృదయాల్ని గాయపరచడం ద్వారా నీకు వచ్చిన ఉపయోగం ఏముంది? మనుషుల యొక్క హృదయాల్ని కృంగజేసిన తర్వాత నీకు వచ్చిన ఉపయోగం ఉంది. అప్పుడు నువ్వు ప్రేమతో మాట్లాడినా అది కత్తి పోటుల వలె ఉంటాయి. ఆ మాటలు తొలగిపోవు. ఒక వ్యక్తిని బాధించి మనం సంబరపడితే వాక్యం ఏమంటుంది? ఒక దినాన నువ్వు నాకు లెక్క చెప్పాలి. ఎందుకు అలాగ మాట్లాడావు? నీకు కాకపోతే విడిచిపెట్టు. నీ వల్ల కాకపోతే దాన్ని పక్కకు పెట్టేశాయి. అలా మాట్లాడటానికి అధికారాన్ని దేవుడు మనకి ఇలా. ఇవి మంచి నాలుకలు చేసే పనులు, అంటే మంచి మాటలు మాట్లాడే పనులు ప్రియులారా. కొన్ని మాటలు మనం చూస్తే అసలుకి దేవుడు మనకిచ్చిన నాలుక ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. అలాగనే ప్రియులారా, అనేక మందిని దేవుని యొక్క సన్నిధానములో ఆరాధిస్తూ పాట పాడి దేవునిలో నిమగ్నమయ్యేలాగా నీ నాలుక అనేక మందికి ప్రకటించాలి. అన్నా ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి రండి అని నీ నాలుగుతో, నీ మాట ద్వారా దేవుని యొద్దకు ఆకర్షించాలి నీవు. అంతేగాని వచ్చిన వారిని పోగొట్టుకోవటానికి కాదు. దుష్టుని యొక్క స్వభావం అది. అలా ఉండటానికి కాదు ప్రియులారా. ప్రభువు మెచ్చుకొని వారిగా ప్రభు పనిలో అనేక మందిని ప్రోత్సహించే నాలుకగా మనం ఉండాలి. ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి. రండి ప్రభు పనికి మనం వెళ్దాం, రండి దేవుని యొక్క వాక్యం విందాం రండి అని మనం ప్రోత్సహించాలి.
అలాగనే అనేక మందితో దేవుని యొక్క వాక్యం మాట్లాడే నాలుకగా మనం ఉండాలి. మనము వాక్యాన్ని మాట్లాడలేము, ప్రార్థన చేయలేము, అలాగనే దేవుని పని, ప్రభు పరిచర్యను కూడా మనం చేయలేము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పనిని కూడా మనం పట్టించుకోం. కానీ లోక మాటలు విస్తారంగా మాట్లాడతాం ప్రియులారా. పనికిరాని మాటలన్నీ మాట్లాడతాం. అలా మాట్లాడటానికి వీలేదు. మంచి నాలుక చేసే పని అంటే నీతిమంతుల నాలుక ప్రశస్తంగా ఉంటుంది. అలాగనే సంయోచితంగా మాట్లాడే మాట మంచి నాలుక. మూడవది ఏం రాయబడింది? దేవుని యొక్క సన్నిధానంలో దేవునిని స్తుతించే నాలుకగా మనం ఉండాలి. వాక్యం అంటుంది. లేకపోతే ఆయనకి నువ్వు లెక్క అప్పచెప్పాలి. అలాగనే కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని నాలుకలు ఉంటాయి. చూడడం చెడు నాలుకలు, చెడ్డ నాలుకలు అని రాయబడి ఉన్నాయి. అలాగనే రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ఇవి చెడ్డ నాలుకలు ప్రియులారా. వారు గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారు పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. ఇది చెడ్డ మాట. ఇవి చెడ్డ నాలుక ఉద్దేశం. ఇవి చూస్తానికి బాగానే ఉంటారు ప్రియులరా, బయటికి మంచిగా ప్రేమగా మంచిగా చక్కగా కనపడతారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు గొంతు తెరిస్తే చాలు తెరిచిన సమాధి లాంటి భయంకరమైన దుర్వాసన. సమాధి తెరిస్తే ఎంత ఘోరం వాసన వస్తుంది. భయంకరమైన స్మెల్, దుర్వాసన, దుర్గంధం. దాన్ని భరించలేం ప్రియులారా. మనం ఆ వాసన జోలికి కూడా మనం పోలేము. అలాంటి మనుషులు గొంతుతో మరి మాట్లాడుతూ ఉంటారు. వారి నాలుకలు ఇష్టానుసారంగా. నాలుగు తెరిస్తే చాలు, అమ్మో ఏమో మాట్లాడుతుంది బాబోయ్, మనం మాట్లాడలేమురా అని భయం వేస్తుంది ప్రియులారా. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమనంటున్నాడు? వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు మోసం చేస్తున్నారు. పైకి ఒక రకంగా, అంతరంగంలో మరో రకంగా ఉన్నారు. మోసపరుస్తున్నారు. ఎవరిని మోసపరుస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని మోసపరుస్తున్నారు. ఎందుకు మోసపరుస్తున్నారు అంటే, వారు పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఏ విషయం ఉన్నదంట? సర్ప విషం ఉన్నది. అసలు పాము కదా ఉండాల్సింది, అది మట్టిలో కదా ఉండాల్సింది, అది నేల మీద ప్రాగుతా ఉండాల్సింది కదా. దానిలో ఉన్న విషము మనిషి యొక్క నాలుక కింద ఉన్నదని రాయబడి ఉంది. అంటే మన మాటల ద్వారా పాము లాంటి సర్ప విషం ఎంత భయంకరంగా హాని చేసి చంపివేస్తుందో, మన మాటలు, మన యొక్క నాలుక చెడ్డ మాటలు పలిగినప్పుడు మన జీవితాలు అలాగ ఉంటాయి. అది చెడ్డ మాటలు ప్రియులారా. అలా మాట్లాడడానికి మనం అధికారం లేదు ప్రియులారా. కొంతమంది మాట్లాడతారు. మనం చూద్దామా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట, చెడ్డ నాలుక పలికే మాటలు ఎలాగుంటే మనం చదువుకుందాం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములను పలుకును, దాని కింద మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది చెడ్డ మాటలు. ఇందాకేముంది? జ్ఞానవంతులు మాట్లాడే మాటలు జ్ఞాన ఉపదేశాన్ని తెలియచేస్తాయి. జ్ఞానంగా ఎలాగుండాలో, తెలివిగా ఎలాగుండాలో, ఒక వ్యక్తిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా ఎలాగుండాలో అనేది దేవుని యొక్క మాటలు మనకి అర్థమవుతున్నాయి. ఇక్కడ ఎంత చక్కగా నీతిమంతుని నోరు జ్ఞాన ఉపదేశాన్ని ఏం చేస్తుందంట? పలుకునని రాయబడింది. అంటే వారు ప్రతి మాట, ప్రతి పలుకు జ్ఞాన ఉపదేశాలను తెలియచేస్తారు. కింద రాయబడిన మాట ఏంటంటే, మూర్ఖపు మాటలు. చాలామంది మూర్ఖంగా మాట్లాడతారు. అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు, అసలు వాళ్ళ ప్రమేయమే ఉండదు, అసలు వాళ్ళు మాట్లాడమని మనం అడగము. కానీ మధ్యలో దూరి మూర్ఖంగా, వ్యతిరేకంగా మనం ఒక మాట మాట్లాడి ఇంకో మాట, సంబంధం లేని మాట, ఒక మాటకి ఒక మాట. అంతవరకే కాదు, వాళ్ళు చేతులారా వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఇరుగు పొరుగు వారికి తెలియచేసి ఏం చేస్తారంటే, మూర్ఖుడు ఎవడు? దేవునికి వ్యతిరేకమైన వాడు అపవాది. వాడు మాట్లాడిన మాటలు అంటే ఏ వ్యక్తిని అపవాది పాడు చేయాలో, ఏ వ్యక్తిని వాడుకుంటే పని జరుగుద్దా వాడికి, అలాంటి వ్యక్తులను వాడుకుంటాడు. ఎవడయా వ్యక్తి అంటే, దేవుని యందు జ్ఞానము లేనివాడు మూర్ఖుడు ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమంటుంది? మూర్ఖుని యొక్క మాటలు పలుకు నాలుక పెరికి వేస్తాడంట. ఆయన తీసి పారేస్తాడంతే. నాలుక తీసేస్తే మూగోడు అయిపోతావు, నీకు మాటలు రావు. దేవునితో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా.
దేవుని యొక్క ఉద్దేశాలు మనం మన జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు ఆయనకు లోబడి ఉండవలసిన వారమై ఉన్నాం. కొన్ని మాటలు మనం చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన చెడ్డ నాలుకల గురించి రాయబడిన మాట చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. ఏంటంట? ఏ నాలుక ఇది? అబద్ధాలాడే నాలుక. ఇంకా అబద్ధాలు కొదివే లేదు. ఇంక చెప్పే విషయంలో ఈ మధ్య చిన్నపిల్లలుగా నేర్పిస్తున్నాం. ఉండి కూడా లేదని చెప్పమంటాం, లేదని తెచ్చుకోవటం, ఇంట్లో అన్నీ ఉండి కూడా మాకేమి లేవని చెప్పుకోవటం. ఏ మాటలు ఇవి? అబద్ధపు మాటలు. అలా ఉండటానికి వీలు లేదు. దేవుణ్ణి గాయపరిచే వారిగా మనం ఉండి ప్రజల్ని గాయపరిచే వారిగా ఉంటే ఎక్కడ నెమ్మదిగా ఉంటాం? కుటుంబంలో చిన్న శోధన ఆయన కలుగు చేస్తే తట్టుకోలేం. కుటుంబంలో చిన్న వేదన కలుగు చేస్తే తట్టుకోలేం. నీ వల్ల కాదు అసలుకి. నీ జీవితం పాడైపోద్దంతే. అబద్ధమాడే మాటలు, అబద్ధము మాట్లాడే నాలుక. జాగ్రత్త. ఏం కాదనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, నేను ఏది మాట్లాడినా జరిగిపోద్ది అనుకుంటున్నావు, నేనే పెద్ద హీరోని అనుకుంటున్నావు. జాగ్రత్త. జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. ఈరోజు దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే, అలాంటి మాటలు నువ్వు మాట్లాడటం వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటావు. నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటే మూర్ఖపు మాటలు మాట్లాడతావు. నీ శరీరంలో మాలిన్యతని ఏర్పాటు చేసుకుంటావు. అలాగ నువ్వు మాట్లాడొద్దు. అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దు. వాక్యం ఏమంటుంది ఇక్కడ? మోసం చేసే నాలుకగా నువ్వు ఉండొద్దు. మోసపరిచేవారిగా ఎట్లా పడితే అలాగ మాట్లాడటం, మోసం చేయటం, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటం, నీకేం కాదు నేను చూసుకుంటా, నాకు అంతి అని మాట్లాడటం, మోసపోదు. రేపొద్దున రా నేను నీకు ఏదో రకంగా సహాయపడతా అంటాం, వెళ్ళిన తర్వాత లేదని చెప్పటం, మోసం, మాయా. అబ్బాబ్బాబ్బా, ఎంత ఘోరమైన పరిస్థితి ప్రియులారా. అలాగ మనం ఉండకూడదు. ఎందుకంటే ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్నట్లయితే, నువ్వు ఉట్టిగా ఉన్నట్లయితే ఏం ఉపయోగం? దేవుడు ఇచ్చిన ఆత్మ దూరం అయిపోతే నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకని చెడ్డ నాలుకలు మాట్లాడే వారితో ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్న మాట ఏంటంటే, అబద్ధములాడు నాలుకను పెరికి వేస్తాడంటే జాగ్రత్త. అబద్ధాలు ఆడుతున్నావా? అనేక మంది పైన, ఇంకా ఇరుగు పొరుగు వారి పైన ఓరవలేని స్వభావం కలిగి లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతున్నావా? జాగ్రత్త. నాలుకను తీసివేస్తాడు. నాలుకను తీసేస్తే నీ మాట పడిపోద్ది. మాట్లాడవలసిన సమయంలో, దేవుని స్తుతించవలసిన సమయంలో దేవునిని స్తుతించకుండా కల్లబుల్లి మాటలు, మోసపూరితమైన మాటలు, అబద్ధకరమైన మాటలు, అలాగనే మూర్ఖపు మాటలు నువ్వు మాట్లాడితే ఈ లోకంలో నువ్వు నెమ్మదిగా ఉండలేవు. నీ జీవితం నెమ్మదిగా ఉండనీదు. కారణం ఏంటంటే, అపవాది నేను పట్టుకొని వేధిస్తూ ఉంటుంది, పాడు చేస్తూ ఉంటుంది. నువ్వు పాడైపోవటం ఆయనకు కావాలి, నువ్వు బాగుపడటం ఈయనకు కావాలి. నీ జీవితాన్ని, నీ గమ్యాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. మంచి నాలుక ఎలాగుంటుందంట? నీతిమంతుల నాలుక ప్రశస్తముగా ఉంటుందంట. నీతిమంతుల యొక్క మాటలు చాలా తెలివిగా ఉంటాయి. అలాగనే సమయోచితంగా మాట్లాడాలి. రెండోది ఏమంటున్నాడు? ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. లేకపోతే ఆయన దగ్గర మనం లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్న వారులారా జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే కొండెగాని నాలుక. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 33వ వచనంలో రాయబడినమాట. కొండెగాళ్ళు, కొండేల్లాగా. ప్రియులారా, భయంకరమైన అసలు ఈ పదాలు మనం చూస్తున్నప్పుడు నాలుక మాట్లాడవలసింది దేవుని స్తుతించవలసిన భాగ్యాన్ని పోగొట్టుకోవటం ద్వారా ఏం ప్రయోజనం? కొండేలు చెప్పటం, వాడి మీద వీడి మీద జరగని దాని గురించి, జరిగిన దాని గురించి ఇంకా రెండు మూడు కలిపి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి, కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉన్నట్లయితే నీకేం ప్రయోజనం? జ్ఞాపకం చేసుకో. అలా ఉండొద్దు. దేవుని యొక్క వాక్యం అలా చెప్పలేదు. నువ్వేం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన నాలుకను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన మాటలను బట్టి దేవుని స్తుతించాలి. మంచి నాలుక వలె నీ జీవితాన్ని కాపాడుకోవాలి. చెడ్డ నాలుక ఒకవేళ నీలో ఉన్నట్లయితే దాన్ని తీసేసుకోవాలి. నువ్వు తీసేసుకుంటే నీ క్షేమము. అదే దేవుడు తలంచుకొని ఆయన దాన్ని తీసేస్తే మాట పడిపోద్ది. వాక్యం అదంటే, నీ నాలుక నేను పెరికి వేస్తాను, తీసేస్తాను. నాలుక తీసేస్తే మాటలు ఉండవు, ఇంకా సైకిల్ చేయాల్సి వస్తుంది. ఆ బ్రతుకు రాకుండానే, ఆ జీవితం మనం అనుభవించకుండానే మనం ఏం చేయాలంటే, ప్రభా ఇదిగో ఈ రాత్రి నీ వాక్యము ద్వారా నేను విన్నాను, చిన్న నాలుకే, చిన్న అవయవమే,
కానీ మా జీవితాలను పాడు చేస్తుంది ప్రభువా. నేను అలాంటి జీవితాన్ని కలిగి ఉండకుండా ఒక ప్రత్యేకమైన దానిగా నన్ను ఉంచు ప్రభువా. నీ కొరకు నేను జీవించే భాగ్యాన్ని మీరు నాకు దయచేయండి ప్రభువా. ఇది ఒక మంచి జ్ఞానం కలిగిన మాటలు, సమయోచితంగా మాట్లాడే మాటలు, సాత్వికమైన నాలుక జీవవృక్షానికి సంబంధించింది కదా. ఆత్మను భంగం చేయకుండా కాపాడుకోమని చెప్పావు కదా. ఇదిగో చెడ్డ నాలుక, మోసం చేసే నాలుక, అలాగనే మూర్ఖముగా మాట్లాడే నాలుక, అలాగనే అబద్ధాలు ఆడే నాలుక, కొండెగాని అంటే మాటలు, పనికిరాని మాటలు నాలో నుంచి నీ ఆత్మీయ జీవితంలో నేను పోగొట్టుకోని ప్రభా, నా తండ్రి నా జీవితాన్ని మీరు కాపాడండి ప్రభా అని దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మనం వాక్యం కొరకు బ్రతకాలి. అలా ఉంటే నాలుక ద్వారా దేవుని స్తుతించడం ద్వారా నువ్వు దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాలి. నువ్వు దేవుని దగ్గరికి అనేక మందిని రాబట్టాలి. పాడుతున్నారా? కలిసి పాడు. ఆరాధన చేస్తున్నారా? కలిసి ఆరాధన చేయి. బైబిల్ చదువుతున్నారా? నువ్వు కూడా చక్కగా చదువు. అలాగనే అనేక మందిని వాక్యము ద్వారా ప్రేరేపించు. అలాగనే వాక్యము ద్వారా నువ్వు మాట్లాడు. అప్పుడు నీకును నీ కుటుంబానికి నెమ్మది కలుగుద్ది. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కుటుంబానికి క్షేమంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఏం ప్రయోజనం ప్రియులారా? దానివల్ల ఏం సాధిస్తాము? ఏమి సాధించలేము. ఒకవేళ ఒక మనిషిని మెచ్చుకునే రకంగా మనం జీవించవచ్చు, కానీ పరమందున్న తండ్రిని మనము మెప్పించలేము. జ్ఞాపకం చేసుకోవాలి. పరమందున్న తండ్రిని మనము సంతోషపరచలేము. ప్రభా, ఇలాంటి మాటలు నాలో నుంచి చెడ్డ మాటలు మీరు తీసివేయండి. అసహ్యమైన మాటలు మీరు తీసివేయండి. ఎందుకంటే చెడ్డ మాటలు మాట్లాడటం అలవాటు అయిందనుకోండి, 1-2 సార్లు మనం చూడగానే ఆ వ్యక్తి కూడా నీపైన ఉన్న బిలువు విశ్వాసాన్ని కోల్పోయి ఏమింతే ఇతని ఇంతే అన్నాడు అనుకోండి, క్షేమం ఉండదు, వాల్యూ ఉండదు, జీవితానికి విలువ ఉండదు. అసలు ఆ జీవితానికి విలువ ఉండదు. తెలిసిందనుకో ఎవరు కూడా నేను పిలవరు, ఎవరు కూడా నేను దగ్గర కూడా రమ్మని అనలేరు. కారణం ఏంటంటే మన మాట ప్రశస్తమైన వెండి వలె ఉండాలి. మన మాట సమయోచితమైన మాటలు. అరే ఆ అక్క అన్న వస్తే చాలా చక్కగా సందర్భాన్ని బట్టి మాట్లాడి ఆదరిస్తారు అనే దానిలాగా మనం ఉండాలి. అలాగున్నావేమో లేకపోతే లేవో జ్ఞాపకం చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా. వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాము. వాక్యం కొరకు మనం బ్రతకాలి. మరలా ఎప్పుడు కూడా మన జీవితంలో ఇలాగా తన జీవితంలో వ్యక్తిగతంగా ఇలాగా మాట్లాడతారు అనే మాట మనం రాకుండా కాపాడుకోవాలి. వాక్యాన్ని విన్న ప్రియ బిడ్డలైన మీరందరికీ కూడా ప్రభు పేరట నేను మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇట్టి కృప దేవుడు మనందరికీ సదాకాలము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన అయినా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, నాలుక చిన్న అవయవమే, కానీ ప్రభా నాలుక నిప్పుతో పోల్చావు. చిన్న నిప్పు విస్తారమైన అడవిని ఎలా కాల్చుద్దో, చిన్న నాలుక చిన్న అవయవము అనేకమైన కుటుంబాలను పతనం చేస్తుంది. అనేకమైన కుటుంబాలలో విలువ లేకుండా చేస్తుంది. అనేకమైన జీవితాల్లో ప్రభా నా తండ్రి వాల్యూ లేకుండా మమ్మల్ని చేస్తుంది. అందుకే అన్నావు, నీతిమంతుడు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడు. అలాగనే సమయోచితంగా మాట్లాడే వారి దగ్గర నువ్వు నేర్చుకో, అలాగ నువ్వు మాట్లాడు అని చెప్పావు ప్రభా. అలాగనే నా తండ్రి నైనా సాత్వికమైన నాలుక వలె సాత్వికమైన గుణలక్షణాలు కలిగి సాత్వికమైన జీవితాన్ని కలిగి నువ్వు అలాగుండని మాట్లాడావు ప్రభా. నా తండ్రి మంచి నాలుక యొక్క విషయాలు ప్రభా మీరు తెలియచేశారు. చెడ్డ మాటలు మాట్లాడే నాలుక గురించి కూడా కొన్ని మాటలు మాకు తెలియచేశారు. చెడ్డ నాలుక వలె ఉండి ఆత్మీయ జీవితానికి భంగం కలిగి చేసే ప్రతి ఆటంకాన్ని మీరు దూరపరచమని అడుగుతున్నాను ప్రభా. అలాగా మాట్లాడే వారి జీవితాలను మీరు మార్చండి ప్రభా. అలాగా నా తండ్రి నిర్ణయాలు తీసుకొని లేదంటే తెలుసో తెలియక మాట్లాడుతున్న వారిని ప్రభా మీరే క్షమించమని అడుగుతున్నాను. వారితో మీరు మాట్లాడండి. ఆ మాటలు సరి అని కావు, నువ్వు అంటున్నావు అలాగ మాట్లాడితే నేను దానిని తొలగిస్తానని చెప్పావు నాయన ప్రభా. నా తండ్రి దాన్ని తీసివేస్తే మా జీవితంలో చాలా బాధ, చాలా వేదన, చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి రాకమునుపే ప్రభా నా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నాను నీ ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా
మీకు నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. వారి వారి వ్యక్తిగత జీవితంలో వారు ఎలాగ నడవాలో వారికి మీరు తెలియచేయండి. దీవించి ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. శోధన లేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యమన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండు నడిపించును గాక, ఆమేన్.